అందుకొచ్చే ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ అయింది. దీనికి గతంలో జై భీమ్ కార్యకర్తలు పంచగుట్ట చౌరస్తాలో అక్కడ విగ్రహం ఉన్నది, విగ్రహం పక్కకు స్థలం ఉన్నది. ఆ స్థలం పక్కకు జై భీమ్ కార్యకర్తలు 2019లో రాత్రి 12 నుంచి 13 దాకా పెట్టుకుంటే 13 పొద్దున టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టి ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేసి, అప్పుడు 14 నాడు నాకు తెలిసి ఆ ప్రాంతానికి పోయి పోలీసు ఉన్నది, భయపడుతున్నారు. ఏం లేదు, పోలీసు లేదు, ఎవరు లేదు అన్నాను. టెంట్ వేయించిన, కార్పెట్ వేయించిన, మైక్ పెట్టి మాట్లాడిన. ఆనాడు మందకృష్ణ మాదిగ, రాములు నాయక్, పిఓడబ్ల్యూ సంధ్య, బొల్లు కిషన్ అందరం కూర్చుంటే సాయంత్రం మమ్మల్ని అరెస్ట్ చేశారు. తెల్లారిపోయిన మున్సిపల్ కమిషనర్ దగ్గరికి, ఏమయ్యా ఈ సీటు మీద కూర్చోడానికి ఎవరు అవకాశం ఇచ్చిండ్రు? అంబేద్కర్ రాయకపోతే నీకు ఈ సీట్ దొరకదు. సార్, ఐఎమ్ హెల్ప్లెస్, ప్రభుత్వ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. చేసిన మరి పెట్టమంటే పెట్టన్నా, పోనీ పర్మిషన్ అంటే లేదన్న. ఆ తర్వాత నేను అడిగిన, మరి ఎవరు ఇస్తారు అంటే కలెక్టర్ని కొలమన్నా. కలెక్టర్ గారు, సార్ మీరు స్టాచ్యూ పెట్టడానికి పర్మిషన్ అవసరం లేదు, పెడితే నువ్వు పెట్టుకో అన్నాడు. అప్పుడు నేను అమలాపురం ఈస్ట్ గోదావరి నుంచి 7 లక్షలు పెట్టి జూలై 18కు చేస్తే దాన్ని కూడా ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ లాకప్ లో పెట్టిండ్రు. ఇప్పటి మీద నా మీద కేసులు నడుస్తూనే ఉన్నది. ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు ఎవరు సపోర్ట్ చేయకుండా అది సాధించిన. కోర్టు ఏమన్నదంటే హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయాలని పంచగుట్ట ఇన్స్పెక్టర్ రాస్తే అది నేను ఓల్డ్ సిటీలో పెట్టాలంటే అది కూడా జరగలేదు. ఫైనల్ గా మహాత్మా జ్యోతిరావు పూలే 2008లో ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా మోషిన కిద్వైతో పెట్టా. ఇక నాకు ఒకటి ఆలోచన వచ్చింది, గురువుది శిష్యుడి దగ్గర పెట్టాలి. తప్పనిసరిగా తయారైంది స్టాచ్యూ, తప్పనిసరిగా పెడుతున్నా. నేను ఇప్పుడే 13వ ఆడ పెట్టాలన్నా కానీ పరిస్థితి కుదరలేదు. కానీ తప్పనిసరిగా అంబర్పేటలో ఒక దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే గురువు శిష్యుడు కూడా అక్కడ పెడుతున్నారు. ఎందుకంటే అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాయకపోతే ఈ భారతదేశం యునైటెడ్ ఉండకపోతుండే. కానీ కొందరు నాయకులు అంబేద్కర్ కూడా అవమానం చేస్తున్నారు. పార్లమెంట్ లో 6 సార్లు అంబేద్కర్ పేరు ఎత్తుకుంటాడు అమిత్ షా. ఇదొక ఫ్యాషన్ అయిందంటాడు. ఫ్యాషన్ ఆరా బాబు? బడుగు బలగిన వర్గాల గురించి న్యాయం చేసిన వ్యక్తి ఫ్యాషనా? వాళ్ళకి దేవుడిని అయితే వాడు చూడలే, కానీ కార్యరూపంలో చూసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్. ఆ అంబేద్కర్ అవమానం చేస్తాడు. ఇంకో నాయకుడు ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు. ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అంటాడు, ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టినట్టు. అరే ఏం మాట్లాడతావురా బాబు? 7 ఏళ్ల పిల్లలు అడుగు. వెన్ యువర్ ఇండిపెండెంట్ హస్ కమ్ 1947 15th August అని చెప్తారు. ఇవాళనేమో వాళ్ళు అంబేద్కర్ కు స్నానాలు చేపిస్తున్నారు, అంబేద్కర్ కు పూజ చేస్తున్నారు. ఏమిట్రా బాబు ఈ డ్రామా? జీవితాంతం కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇవాళ కులగణ కూడా జరిగితే బడుగు బలైన వర్గాలకు ఎక్కువైతుంది. అంబేద్కర్ ఆలోచనను ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పటి వరకు అమిత్ షా అపాలజీ చెప్పాడు, మోహన్ భగత్ ఇప్పటిదానికి అపాలజీ చెప్పాడు. కానీ వాళ్ళు వచ్చి